ఆంధ్రప్రదేశ్ కి మోడీ గారు కూడా లేఖ రాశారండి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారికి లేఖ పంపించారు, అయ్యా మీరు డీజిల్ పెట్రోల్ అమరావతికి తరలిస్తూ ఉన్నారని తెలిసింది. అమరావతి పరిసర ప్రాంతాల్లో అమరావతికి అనుకూలంగా ఉన్నటువంటి దీంట్లో ఉంచుతూ ఉన్నారని అర్థమైంది. మీరేమో ఇక్కడ రాష్ట్ర ప్రాంతంగా అక్కడ ఎటువంటి ఆయిల్ మీరు ఇచ్చేయద్దు, రాష్ట్రంలో చాలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొరత, రాష్ట్రంలో కూడా కొరత ఎక్కువ అవుతుంది, సరఫరా చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, మీరు ఆ పరిస్థితి తీసుకురావద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందండి. దాన్ని బట్టి అర్థమవుతోంది ఈయన ఏ రకమైనటువంటి ఈ బ్లాక్ మార్కెట్ తరలిస్తూ ఉన్నారో డీజిల్ పెట్రోల్ అని. సరే సార్, మీ ఆరోపణలు ఏదేమైనప్పటికీ ఉన్నా కూడా ఒక రాజకీయ పార్టీని పడుపు వృత్తి చేసుకోవటం బెటర్ అని ఎంత ఘాటుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు బెటర్ అని ఒక రాజకీయ పార్టీ వాళ్ళ రాజకీయం చేసే విధానాన్ని పేర్ని నాని గారు అంత ఘాటుగా మాట్లాడటానికి గల ప్రధాన కారణం అలా మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా? ఎస్, దాని గురించి మాట్లాడు ముందే సార్ నేనేమంటానంటే, గతంలో యూరియన్ బ్లాక్ లో అమ్మారు, గ్యాస్ ను బ్లాక్ లో అమ్మారు, ఇప్పుడు చూస్తే డీజిల్ పెట్రోల్ బ్లాక్ లో అమ్ముతా ఉన్నాం. దీని గురించి పేర్ని నాని గారు ఏమని మాట్లాడారంటే, మీరు నిజంగానే మీరు పరిపాలిస్తుంటే, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వచ్చినట్టు సంక్షోభాన్ని ఆపేవారు కదా, మీరు ఆపలేదంటే దానికి అర్థం ఏంటంటే రైట్. మీరు ఈ సంక్షోభాన్ని మీరు ఆపలేకపోయారంటే నిజంగానే ఎవరైతే పట్టుకోటు కోసం, ఎవరైతే తన వాళ్ళకున్నటువంటి ఇబ్బంది కారణంగా లేదంటే వాటి తప్పు అని తెలిసినా సరే ఒక నీతిగా చేస్తున్నటువంటి ఒక స్త్రీ తన పనినైనా చాలా చక్కగా చేస్తుంది, ఒక నీతి నిజాయితీతో చేసుకుంటది, అటువంటి వాళ్ళకన్నా దారుణంగా తయారైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అని అన్నారు. అంటే ఒక స్త్రీ పాపం తన ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి, తన మనసును పక్కన పెట్టి, ఆ స్త్రీకి ఉన్నటువంటి మరి ఏ ఇబ్బంది కారణం వల్ల మనం అటువంటి పని చేస్తుందో మనం ఎవరు కూడా అటువంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ అటువంటి పరిస్థితులు కూడా ఆ స్త్రీ ఒక నీతి నిజాయితీగా నిక్కచ్చిగా చేస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి ఇంగిజ్ఞానం కూడా వీళ్ళకి లేకపోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇంత దిగజారిపోయిందా అని మాట్లాడటం తప్పే ఉందండి. ఆయన ఏం మాట్లాడతారు? ఏ అంబటి రాంబాబు గారు లేరా, లేదా ఇంకొక ఆయన లేరా, ఇంకొక లేరా, మీ పార్టీలో లేరా? మీ పార్టీలో ఇప్పుడు అమ్మాయిల్ని రేప్ చేసిన మర్డర్ చేసిన వాళ్ళు లేరా? మీ ఎమ్మెల్యేలందరూ ఏమిటి, మీ మినిస్టర్లు అందరూ ఏంటి? ఇప్పుడు మీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఏంటి? వాళ్ళు ఈ రోజున అమ్మాయిలతో ఆడుకోవట్లేదా? రోజుకో బండారం బయటకు వచ్చింది కదా. మీ కోనటి ఆదిమలో కానీ, మీ నజీర్ ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్ వెస్ట్ కానీ, అలాగే నిన్న జరిగినటువంటి అరవ శ్రీధర్ కానీ, ఇవన్నీ ఎవరండి? రైట్ ఉన్నారు ఆవిడ వినుతు కోట, ఆవిడ జీతాన్ని కూడా నాశనం చేశారు కదా. ఇవన్నీ మీ ప్రభుత్వంలో మీకున్నటువంటి ఆ జనసేన టీడీపీలో మీకు మీరు పడగా, మీకు మీరే గిల్లు ఖర్చాలు చేసుకుని, మీకు మీరు ఆధిపత్యం చెల్లించాలని మీ బొక్కలు మీరు చూపిస్తే వాళ్ళ బొక్కలు మీరు చూపించడం, ఇతర మిత్రులు మీరే కూడా తన్నుకుంటున్నారు కదా. మీరు లేరా కాదు, ఇప్పుడు పరోక్షంగా మీరు లేరా అంటున్నారు. అంటే మీరు వాళ్ళు ఉన్నారు అని మీరు పరోక్షంగా ఒప్పుకుంటున్నారా? అంటే అవంతి శ్రీనివాస్ అలాగే చేశారు, అదేవిధంగా అనంతబాబు అలాగే చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నారా? కాదు, అనంతబాబు గారు అలాగే చేశారు, వీడియో ముందు అలాగే చేశారని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? కంప్లైంట్ పెట్టలేదు. ఒక అమ్మాయి వచ్చి నన్ను అనుభవించారు. కాదు సార్, మీరు చెప్పే ముందు లక్ష్మణరావు గారు చెప్పే ముందు మేము చెయ్యలేదు అని చెప్పి మీరు విమర్శించాలి. మీ దానిలో లేదు అని చెప్పారంటే కాదు సార్, మీరు ఖండించే ముందు మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, అలా ఎప్పుడు ఏం చేయలేదు అని చెప్పాలి. చెప్పకుండా మీలో లేరా అని అడిగారు అనుకో, అంటే మీ వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేసినట్టేనా? అంబటి రాంబాబు గారు మాట చెప్పాలి మీరు. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా. ఆపాదించుకోవడం కాదు సార్, మీరు చెప్తే నాకు అర్థం కావాలి, ముందు ప్రజలకు కూడా అర్థం కావాలి కదా. ఏంటంటే రైట్ నేను మళ్ళీ మాట్లాడతాం. మనతో జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, పేర్ని నాని గారు వ్యాఖ్యలు చేశారు, అది మరొక బయట ప్లే అవుతుంది. సిబిఎన్ గారి గురించి మాట్లాడిన బయట ఒకటి ప్లే అవుతుంది, అదేవిధంగా మంత్రి లోకేష్ గారితో తర్వాత ప్లే చేద్దాం. ముందు సిబిఎన్ గారి గురించి మాట్లాడింది ప్లే చేద్దాం, ఇంకోటి చూద్దాం. బలాన్ని ఇట్లాంటి వాడికి కదా వాడుకోవాల్సింది, మీరు మోడీ గారి దగ్గర ఇట్లాంటి కదా వాడుకోవాల్సింది. మాకు
పెట్రోల్ డీజిల్ ఆగకుండా సరఫరా కావాలని చెప్పి కదా, లేదా వచ్చిన డీజిల్ పెట్రోల్ సక్రమంగా మీరు నియంత్రణ చేసి పంపిస్తున్నారా, పంపించట్లేదా? ఎందుకు పనికి వస్తుంది మీ అనుభవం అంటున్నాను? 45 ఏళ్ల అనుభవం దేనికి పనికి వస్తుంది? ఇండస్ట్రీ దేనికి పనికి వస్తుంది సార్? కూరక నారక దేనికి వస్తుంది? ఇట్లాంటి అప్పుడే కదా మీ అనుభవం ఉపయోగించాల్సింది, మీ ముందు చూపు. 2047కి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటారు. ఇవాళ కష్టాలు ఇవాళ చూడండి, ఇవాళ పడుతున్న బాధలను చూడండి. ప్రజలకి ఇవాళ రేపేమి వస్తుందో కష్టాలు చూడకుండా 2047లో ఏదో చేస్తానని చెప్తే అప్పుడు ఎవరు బతుకుంటారు? మీకు అనుభవం దేనికి పనికి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన అప్పు మీరు 22 మాసాల్లో చేసి పారేసారు. దానికి తప్పితే దేనికి పనికి వచ్చింది? దమ్ముగా మాట్లాడతాం, నిక్కచ్చిగా మాట్లాడతాం. మోడీ డ్రామాలు తప్పితే వాస్తవాలు తక్కువ, డ్రామాలు ఎక్కువ అని నేను మాట్లాడుతున్నాను. ప్రజలకి జరిగేది పావలా అయితే చెప్పేది మోడీ గారు చెప్పేది రూపాయి పావలా అని చెప్తున్నాము. మీకు చెప్పే దమ్ముందా ఎప్పుడన్నా అని అడుగుతున్నా. నేను చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని నేను చెప్తున్నా. మీకెందుకు విలువ లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంతమంది ఎంపీలు ఉన్నా, దాదాపుగా 20 చిల్లర మంది ఎంపీలు ఉన్నా, రాజ్యసభలో మా వాళ్ళని కొనుక్కుని ఆయన కొనుక్కుని ఈయన కొనుక్కుని మీరు బాగా మెజార్టీ తెచ్చుకున్నా, రాజ్యసభలో మీ దగ్గరే ఉండి లోక్సభలో మీ దగ్గరే ఉన్నా, మీ మీద ఆధారపడి మోడీ గారి ప్రభుత్వం నడుస్తున్నా, మీకు పెట్రోల్ డీజిల్ రావట్లేదు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఫుల్గా డీజిల్ ఎందుకు వెళ్తుందంటే నాకు అర్థమైంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాజకీయాల కన్నా కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే రాజకీయాల కన్నా కూడా పడుపు వృత్తి చేసుకునేటువంటి, ప్రాస్టిట్యూషన్ చేసుకునేటువంటి నీతి గల ఒక దిక్కులేనటువంటి ఆడకూతురు నీతిగా బతుకుంది. ఆ రోజు రైట్. ఏమంటారు లక్ష్మీకాంత్ గారు? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు అందరికీ నమస్తే అండి. నమస్తే సార్. కొంచెం డబుల్ వాయిస్ వస్తుంది, కొంచెం క్లియర్ చేయమని చెప్పండి. చెప్తాను, మీరు కంటిన్యూ చేయండి. కొంచెం ఎవరు అడ్డం రాబోకండి, నేను మొత్తం ప్యాంట్ క్లియర్ గా చెప్తాను. ప్రపంచ దేశాల్లో ఎక్కడ యుద్ధం జరిగినా గానీ ఫస్ట్ ఏం జరుగుద్ది అంటే నిత్యావసర సరుకులు లేదా